నమస్కారం అండి. భారతదేశ క్రీడా చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన, వినే కొద్దీ ఒళ్ళు గగ్గరు పుడిచే ఒక అద్భుతమైన పోరాట యోధుడి కథను ఈరోజు మన ప్రత్యేక కార్యక్రమంలో చూద్దాం. పరుగుకు ప్రాణం పోసి దేశ సరిహద్దులు దాటి భారత కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాల ముందు ఎగరేసిన ఏకైక రన్నర్ ది ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్ పూర్తి జీవిత ప్రస్థానానికి మీ అందరికీ స్వాగతం. మిల్కా సింగ్ అనగానే మనకు ఆయన సాధించిన మెడల్స్, రికార్డులు గుర్తొస్తాయి. కానీ ఆ పరుగు వెనుక, ఆ వేగం వెనుక ఒక సాధారణ మనిషి తట్టుకోలేనంత కన్నీటి గాథ ఉంది. మిల్కా సింగ్ 1929 నవంబర్ 20న అవిభక్త భారతదేశంలోని గోవిందపూర అనే ఒక చిన్న గ్రామంలో, ప్రస్తుతం ఇది పాకిస్తాన్లో ఉంది, ఒక పేద సిక్కు కుటుంబంలో జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. 1947లో దేశ విభజన జరిగిన ఘోరమైన హింసాకాండలో మిల్కా సింగ్ కళ్ళ ముందే ఆయన తల్లిదండ్రులను, తోబుట్టువులను కొందరు దారుణంగా చంపేశారు. చనిపోయే ముందు ఆయన తండ్రి బాగ్ మిల్కా బాగ్, పరిగెత్తు మిల్కా పరిగెత్తు అని గట్టిగా అరిచారు. ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఆ చిన్న వయసులోనే మిల్కా సింగ్ అడవులు, కొండల గుండా ప్రాణభయంతో పరిగెత్తారు. అలా పరిగెత్తి శరణార్థిగా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక కొన్ని రోజుల పాటు ప్లాట్ఫామ్ల మీదే పడుకున్నారు. ఒకానొక దశలో బతకడం కోసం చిన్న చిన్న దొంగతనాలు కూడా చేశారు. అయితే ఆయన అన్న మల్కాన్ సింగ్ ఇచ్చిన సలహాతో మిల్కా సింగ్ తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకొని 1951లో 4వ ప్రయత్నంలో ఇండియన్ ఆర్మీలో చేరారు. ఆర్మీలో చేరిన తర్వాతే ఆయన జీవితం ఒక ఊహించని మలుపు తిరిగింది. సికింద్రాబాద్ లోని ఈఎంఈ సెంటర్ లో ఆర్మీ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఒక క్రాస్ కంట్రీ రేస్ లో మిల్కా సింగ్ 6వ స్థానంలో నిలిచారు. ఆ రేస్ లో మొదటి 10 మందికి రోజు ఒక గ్లాస్ పాలు అదనంగా ఇస్తామని ఆర్మీ ఆఫీసర్లు చెప్పారు. కేవలం ఆ ఒక్క గ్లాస్ పాలు తాగడం కోసమే మిల్కా సింగ్ తన పరుగును సీరియస్ గా తీసుకున్నారు. అక్కడే ఆయనకు కోచ్ గురుదేవ్ సింగ్ పరిచయం అయ్యారు. ఆయన పర్యవేక్షణలో మిల్కా సింగ్ రాత్రింబవళ్లు కఠోరమైన ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. ఆర్మీ డ్యూటీ ముగిసిన తర్వాత రాత్రిపూట రైలు పట్టాల పక్కన కొండల మీద ఒంటరిగా పరిగెత్తేవారు. ఒక్కోసారి ఎంత విపరీతంగా ప్రాక్టీస్ చేసేవారంటే నోటి నుంచి రక్తం వచ్చేది. అలసటతో మైదానంలోనే స్పృహ తప్పి పడిపోయేవారు. అయినా సరే ఆయన ఎప్పుడూ ఆగలేదు. 1956లో మెల్బోర్న్ ఒలింపిక్స్ లో భారతదేశం తరఫున పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. అక్కడ మెడల్ రాకపోయినా ప్రపంచ స్థాయి రన్నర్లు ఎలా పరిగెత్తుతున్నారో చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఆ కసితోనే 1958లోనే కటక్ లో జరిగిన నేషనల్ గేమ్స్ లో 200 మీటర్లు, 400 మీటర్ల రేసుల్లో అప్పటి వరకు ఉన్న జాతీయ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు. అదే ఏడాది జపాన్లోని టోక్యోలో జరిగిన ఆసియా క్రీడల్లో 200 మీటర్లు, 400 మీటర్ల విభాగాల్లో 2 బంగారు పతకాలు సాధించి ఆసియాలోని అత్యంత వేగవంతమైన రన్నర్గా రికార్డు సృష్టించారు. 1958లోనే కార్డిఫ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో 400 మీటర్ల రేసులో గోల్డ్ మెడల్ గెలిచి స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే కామన్వెల్త్ ఆటల్లో అథ్లెటిక్స్ విభాగంలో బంగారు పతకం సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఆ తర్వాత మిల్కా సింగ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అలాగే ఎప్పటికీ మర్చిపోలేని రోమ్ ఒలింపిక్స్ 1960లో జరిగాయి. 400 మీటర్ల ఫైనల్ రేసులో మిల్కా సింగ్ అద్భుతమైన వేగంతో దూసుకెళ్లారు. మొదటి 250 మీటర్ల వరకు ఆయనే అందరికంటే ముందున్నారు. అయితే ఒక చిన్న వ్యూహాత్మక పొరపాటు వల్ల తాను అందరికంటే ముందున్నానా లేదా అని చూసుకోవడానికి వెనక్కి తిరిగి చూడడంతో ఆయన వేగం కాస్త తగ్గింది. ఆ ఒక్క చిన్న సెకండ్ గ్యాప్ లో మిగతా రన్నర్లు ముందుకు దూసుకొచ్చారు. ఆ రేస్ ఇంత హోరాహోరీగా సాగిందంటే మొదటి 4 రన్నర్లు అప్పటి వరకు ఉన్న ప్రపంచ రికార్డు కంటే తక్కువ సమయంలోనే రేసును ముగించారు. ఫోటో ఫినిష్ ద్వారా ఫలితాలు ప్రకటిస్తే మిల్కా సింగ్ కేవలం సెకండ్లో 100వ వంతు తేడాతో బ్రాంజ్ మెడల్ మిస్ చేసుకుని 4వ స్థానంలో నిలిచారు. ఆ రేసులో ఆయన నమోదు చేసిన 45.73 సెకండ్ల సమయం దాదాపు 38 సంవత్సరాల పాటు భారతదేశ జాతీయ రికార్డుగా నిలిచిపోయింది. ఒలింపిక్ మెడల్ మిస్ అవ్వడం అనేది మిల్కా సింగ్ జీవితంలో అతిపెద్ద రంధ్రాన్ని మిగిల్చింది. చనిపోయే వరకు ఆ బాధ తనను వెంటాడుతూనే ఉందని ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు. అయితే 1960 సంవత్సరంలో మిల్కా సింగ్ జీవితంలో మరొక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. పాకిస్తాన్లో ఒక అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీ జరిగింది. అందులో పాల్గొనాల్సిందిగా పాక్ ప్రెసిడెంట్ ఆయూబ్ ఖాన్ నుంచి మిల్కా సింగ్ కు ఆహ్వానం అందింది.
చిన్నప్పుడు తన కళ్ళ ముందే తల్లిదండ్రులు చనిపోయినా ఆ పాకిస్తాన్ గడ్డపైకి వెళ్ళడానికి మిల్కా సింగ్ మొదట నిరాకరించారు. కానీ అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు నచ్చజెప్పడంతో ఆయన పాకిస్తాన్ వెళ్లారు. అక్కడ పాక్ టాప్ రన్నర్, ఆసియా ఛాంపియన్ అయిన అబ్దుల్ ఖాలిక్ తో మిల్కా సింగ్ కు పోటీ జరిగింది. స్టేడియం మొత్తం పాకిస్తాన్ మద్దతుదారులతో నిండిపోయింది. కానీ రేస్ మొదలవ్వగానే మిల్కా సింగ్ గాలిలో దూసుకెళ్లినట్టు అద్భుతమైన వేగంతో పరిగెత్తి అబ్దుల్ ఖాలిక్ ను ఘోరంగా ఓడించి విజయం సాధించారు. ఆ పరుగును చూసి ఆశ్చర్యపోయిన పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ ఆయూబ్ ఖాన్ మిల్కా సింగ్ కు మెడలిస్తూ, మిల్కా సింగ్, ఈ రోజు నువ్వు పాకిస్తాన్ లో పరిగెత్తలేదు, గాలిలో ఎగిరావు. అందుకే ఈ రోజు నుంచి నిన్ను ది ఫ్లయింగ్ సిక్ అని పిలుస్తున్నాను అని ప్రశంసించారు. అలా పాకిస్తాన్ ఇచ్చిన ఆ బిరుదే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు శాశ్వత ముద్రగా మారిపోయింది. ఆ తర్వాత 1962 జాకర్తా ఆసియా క్రీడల్లో కూడా మిల్కా సింగ్ 400 మీటర్లలో, అలాగే 4x400 మీటర్ల రీలే రేసులో మరో 2 గోల్డ్ మెడల్స్ సాధించి తన సత్తా చాటారు. తన కెరీర్లో మొత్తం 80 అంతర్జాతీయ రేసుల్లో పాల్గొనగా ఏకంగా 77 రేసుల్లో మిల్కా సింగ్ విజయం సాధించడం ఒక అద్భుతమైన రికార్డ్. క్రీడా రంగానికి ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1959లోనే దేశ 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో ఆయనను సత్కరించింది. ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యాక పంజాబ్ లో స్పోర్ట్స్ డైరెక్టర్ గా సేవలందించారు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇండియన్ ఉమెన్స్ వాలీబాల్ టీం మాజీ కెప్టెన్ నిర్మలా కౌర్ ను ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి 3 కుమార్తెలు, 1 కుమారుడు జీవ్ మిల్కా సింగ్ ఉన్నారు. జీవ్ మిల్కా సింగ్ కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు. మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా బాగ్ మిల్కా బాగ్ అనే బయోపిక్ సినిమా తీశారు. ఇందులో ఫర్హాన్ అఖ్తర్ మిల్కా సింగ్ పాత్రలో జీవించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్స్ సాధించడమే కాకుండా నేటి యువతలో ఎంతో స్ఫూర్తిని నింపింది. ఈ సినిమా స్క్రిప్ట్ హక్కుల కోసం మిల్కా సింగ్ కేవలం ఒకే ఒక్క రూపాయిని టోకెన్ అమౌంట్గా తీసుకోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆ సినిమా ద్వారా వచ్చిన లాభాలను పేద క్రీడాకారుల కోసం మిల్కా సింగ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఖర్చు చేశారు. ఎంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపిన మిల్కా సింగ్ కోవిడ్-19 అనారోగ్య సమస్యల కారణంగా 2021 జూన్ 18న చండీగఢ్ లో తన 91వ వయసులో కన్నుమూశారు. ఆయన చనిపోవడానికి కేవలం 5 రోజుల ముందే ఆయన భార్య నిర్మల్ కౌర్ కూడా కోవిడ్ తో మరణించడం విచారకరం. దేశ విభజన కన్నీళ్ల నుంచి ఒలింపిక్స్ రికార్డుల వరకు మిల్కా సింగ్ పరిగెత్తిన ప్రతి అడుగు భారతదేశానికి ఒక గర్వకారణం. ఎందరో యువ అథ్లెట్లకు ఆదర్శంగా నిలిచిన ఆ మహానీయుడి ప్రస్థానాన్ని మీ ముందుకు తెచ్చినందుకు సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను.